తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో ఉంటున్న వారి వివరాలను సేకరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాటన్ సెర్చ్ నిర్వహించామని, సరైన పత్రాలు లేని 14 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే స్థానిక ప్రజలు తెలియజేయాలన్నారు. పాత నేరస్తులు ఎవరైనా ఉంటే సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఐజీపీ గుంటూరు ఆదేశాల మేరకు నెల్లూరు ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని గూడూరు సబ్ డివిజన్లోని గూడూరు 1 టౌన్ నందు అరుంధతిపాలెం కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గూడూరు 1 టౌన్, 2 టౌన్, రూరల్ చిలుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ అరుంధతిపాలెంలో సుమారుగా 600 కుటుంబాలు ఉంటాయి. మా యొక్క ఫోర్స్ ప్రతి ఒక్క హౌస్ని ఎవరైనా స్టేంజర్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఎవరైనా ఉన్నారో వెరిఫై చేశారు. అండ్ డాక్యుమెంట్స్ లేని, అంటే సరైన పత్రాలు లేని 14 2 వీలర్స్ని కూడా సీజ్ చేశారు. అండ్ వాళ్ళకు అరుంధతిపాలెంలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళిపోయిన వచ్చినా ఇమ్మీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. అండ్ రాబోయే 1 వీక్లో మనకి పెద్ద పండుగ ఉంది. దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం అని చెప్పాము. అండ్ మీరు ఎవరైనా కూడా లాక్ వేసుకుని వెళ్తే కూడా వాల్యుబుల్ ఐటమ్స్ లైక్ గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడంలో జాగ్రత్త చెప్పాలి. తర్వాత ఈ మధ్యకాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి, అంటే 2 వీలర్స్ యాక్సిడెంట్స్. సో అందరికీ రైడర్ కానీ పిఎన్ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పారు. ఇలా చాలామంది డిజిటల్ అరెస్ట్ అనే వర్డ్ చాలా వింటూనే ఉంటారు. సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమైనా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మనం ఓపెన్ చేయడం కూడా సైబర్ విషయాలు కూడా చెప్పండి. అండ్ తాగి గొడవలు పడడం కానీ, తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలిక్పురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ మోరిఫై బోరుబావి నుంచి గ్యాస్ లీకేజీ మంటలు అదుపులోకి వచ్చాయని, త్వరలో క్యాపింగ్ పనులు పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజోలు ఎమ్మెల్యే దేవర్ ప్రసాద్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు విక్రమ్ సక్సేనా, శాంత నూడుదాస్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ లీకేజీ ఘటనపై వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మంటలకు 10 మీటర్ల దూరంలో నియంత్రణ బృందాలు తమ విధులను కొనసాగించగలుగుతున్నాయని అన్నారు. బ్లోఅవుట్ కారణంగా ఏర్పడిన ఆస్తి నష్టాలపై అంచనాల గణన ప్రారంభమైందన్నారు. అదేవిధంగా 4 గ్రామాల ప్రజలకు సహాయం అందించేందుకు గణాంకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్యాస్ లీక్ అయిన సమయంలో ఇసుమండ పక్కన 3 గ్రామాల ప్రజలు భయాందోళనలో పరుగులు పెట్టారన్నారు. అదృష్టవశాత్తు పెద్దగా నష్టం సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్థానికంగా యువతకు ఓఎన్జీసీ కార్యకలాపాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఓఎన్జీసీ పేరిట చుట్టుపక్కల 60 గ్రామాలకు కేంద్రంగా ఉన్న లక్కవరం గ్రామంలో 2.5 ఎకరాల్లో సుమారు 25 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారన్నారు. 5th రోజు మండే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30కి జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ 12:30కి ఇగ్నిషన్ జరిగింది. సో ఆల్రెడీ బ్రీఫ్ చేసాము రిగార్డింగ్ ద ఇష్యూ, అందరికీ తెలుసు. సో ఎస్టర్డే ఈవినింగ్కి ఎవ్రీథింగ్ వాజ్ కంట్రోల్డ్. సో అక్కడికి మన ఎంతమంది ఒక 4 విలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ 4 విలేజెస్లో ఉన్న ప్రజలందరికీ కూడా దే హ్యావ్ గాన్ బ్యాక్ టు దేర్ హోమ్స్ అండ్ నార్మల్సీ రీస్టోర్ అయింది. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ అప్రిహెన్షన్స్. అవన్నీ కూడా క్లియర్గా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో, ఓఎన్జీసీ అఫీషియల్స్తో, లోకల్ పబ్లిక్ అందరికీ కూడా మాట్లాడడం జరిగింది. సచ్ దట్ ఇలాంటి రైట్ నో అయితే దెర్ ఈస్ నో ఇష్యూ, మీరు పీస్ఫుల్గా అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్ నో ఎన్యూమరేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ బీన్ ఎవాక్యుయేటెడ్. అక్కడ ఎన్ని కొబ్బరి చెట్లు ఎగ్జాక్ట్ నెంబర్స్లో పాడైపోయాయి, ఎన్ని ఎకరాల్లో పాడైపోయింది, సో అక్కడ రీస్టోరేషన్ డ్యామేజెస్ ఏమేమి జరిగాయి, అక్కడ మనం ఎక్స్ట్రా ఏమేమి రోడ్లు వేసాము, ఎక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేస్తున్నాము, సో అవన్నీ కూడా ఎన్యూమరేషన్ జరుగుతుందండి రైట్ నౌ. సో ఫ్రమ్ ద ఓఎన్జీసీ అథారిటీస్ చెప్పడం ఏంటంటే రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 to 5 పంప్స్ ఆపరేట్ చేసి అక్కడ ఆ టెంపరేచర్స్ అన్ని రెడ్యూస్ చేసి ఆల్మోస్ట్ ఆ యొక్క వెల్కి 10 మీటర్స్ రేడియస్లో దే ఆర్ ఫంక్షనింగ్. సో 10 to 15 మీటర్స్ రేడియస్లో ఇప్పుడు వాళ్ళ టీమ్స్ వర్క్ చేస్తున్నారు. సచ్ దట్ ఏదన్నా డెఫిషియన్సీస్ ఉన్నాయా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనేది
ఎంక్వైరీ జరుగుతుంది. అండ్ క్యాపింగ్ అనేది ఎన్ని డేస్లో జరుగుతుంది అనేది I expect ONGC authorities to explain. In the meantime, ఎమ్మెల్యే రాజోలు వరప్రసాద్ గారు కూడా ఒకసారి బ్రీఫ్ చేస్తారు రిగార్డింగ్ ద లోకల్ పబ్లిక్ యొక్క ఫీలింగ్, వాట్ ఆర్ దే ఎగ్జాక్ట్లీ రిహాబిలిటేషన్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది ఎమ్మెల్యే గారు ఒకసారి బ్రీఫ్ చేస్తారు. ఇక్కడ 1-2 విషయాలు నేను ONGC వారిని కానీ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారిని కానీ అడగటం జరిగింది. ఒకటి, మీరు ఎలాంటి ఎన్ని వెల్స్ రీఓపెన్ చేయదలుచుకున్నారు, ఇచ్చేటప్పుడు రీఓపెన్ చేసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అడ్వాన్స్గా. మాకు ఇంటిమేట్ చేసినట్టయితే మేము అలర్ట్ చేస్తాం, పీపుల్ని ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు నిన్న చేసిన సందర్భం చూసినట్టయితే నీళ్లు లేవు దగ్గరలో, మనం ఆ ఆపరేషను 12 గంటలకి మంటలు వచ్చినట్టయితే ఆ తర్వాత రోజు 7 గంటలకి మనం పంపులు పెట్టగలిగాం. అంటే అక్కడెక్కడ కూడా సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఈ మంటలను ఆర్పడానికి కానీ, లేకపోతే ఇది కంట్రోల్ చేయడానికి. మెషిన్సే లేవు, ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదు అక్కడ. అంటే అంతసేపు అలా కాలిపోవలసింది అక్కడ విషయం. అది ఏదో మన అదృష్టం కొద్దీ పగలు జరగటం, అది పొలాల్లో జరగటం, అది ఒక గంట సేపులో మంటలు రావటం, ఇవన్నీ కూడా మన అదృష్టమే తప్ప ఒక్క మనిషికి కానీ లేకపోతే అక్కడ ఆస్తి నష్టం కానీ ఏమి జరగలేదు అక్కడ. అది దేవుడు పంపించిన వ్యవహారం తప్ప ఇది నిజానికి పెద్ద ఇంకొక భయంకరమైన సందర్భం కూడా ఉండేదేమో. కాబట్టి దీనికి ప్రికాషనరీగా ఉండాలి. ఫ్యూచర్లో మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించిందంతా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లారిటీ ఇవ్వాలి మాకు. ఫ్యూచర్లో చేయాలనుకుంటే మాకు చెప్పకుండా మీరు చేయడానికి వీల్లేదనే మాట నేను ఖచ్చితంగా తేల్చి చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో దీనికి మేము కొంచెం గట్టిగానే ఉంటాం, ఎందుకంటే ఇది పబ్లిక్తో లింక్ అయిన ఇష్యూ అయి ఉండొచ్చు. కాదని ఇంట్లో మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఇది ఈ ప్రాపర్టీ ఇది ప్రభుత్వం తీసుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజల వాళ్ళ సేఫ్టీని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందనే విషయాన్ని Nagaram was of a GAIL pipeline. First of all, there is a fundamental difference. It was not a well. So it was a pipeline, and that pipeline belonged to GAIL. That is very clear. And ONGC was nothing to do with the GAIL pipeline. Okay, So sir. I believe that question But can what be we are answered. asking, just if you take real precautions, then we can prevent the accident, no? Fundamentally, oil pipeline and oil wells are two different things. As far as the safety concern is concerned, sir, safety. It's our responsibility to restore the well at fastest progress, and you will be happy to know that today that road to the rear part of the well is now functional, and we are extracting, removing all the debris from the well. The intensity of heat and the flame has reduced considerably, so our people are working very near to the well. So the process of debris removal has also picked up. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవశం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి లోకేష్. భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. కడప టీఆర్సీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వాగ్వాదం. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి సవిత. వైసీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. ఆలయమర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.